హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా రియల్మీ వచ్చేసి 15,000 బడ్జెట్లో ఒక 5G మొబైల్ చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ ఫోన్ పేరు వచ్చేసి మనకు రియల్మీ V5 అనమాట. అయితే త్వరలోనే మన ఇండియాకి ఈ మొబైల్ ఫోన్ తీసుకొస్తారు కాబట్టి ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ రియల్మీ V5 యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని ఒక స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా రియల్మీ V5 యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ గ్లాస్ బిల్తో వస్తుంది, కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారు అంటున్నారు, కానీ ఏ గ్లాస్ వాడారు అనేది మనకైతే అక్కడ పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ బిల్తో రావచ్చు, అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నా కూడా మనకు ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 194 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది. దీనిలో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే USB Type C పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తారు, సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది, మనకు మైక్రో SD కార్డ్ కు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు 6.5 ఇంచెస్ IPLC ప్యానల్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేని. దీనిలో పిక్సెల్ చూసుకుంటే మనకు 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.7% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీనిలో మనం PPI డెన్సిటీ కనుక చూసుకుంటే 405 PPI డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు ఫ్రంట్ సైడ్ అని. ఇక మనం టాప్ లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకు సింగిల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది. అలాగే మీకు 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ యూజ్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి కూడా f2.4 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మీకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో LED ఫ్లాష్, HDR, పానోరమా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు నార్మల్ గా రియల్మీ ఫోన్స్ లో ఉండే కెమెరా ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30fps, అదే బ్యాక్ సైడ్ 4K 30fps, అలాగే 1080p లో మీరు అప్ టు 120fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి మనకు MediaTek నుంచి లేటెస్ట్ 5G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్రొసెసర్ తో వచ్చే ఫస్ట్ మొబైల్ కూడా ఇదే అని చెప్పొచ్చు. MediaTek Dimensity 720 5G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 7 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. ఇది మనకి ఇన్బిల్ట్ గానే 5G మోడమ్ అయితే వస్తుంది. ఆక్టా కోర్ ప్రొసెసర్. దీనిలో GPU చూసుకుంటే Mali G57 GPU అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 6GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 128GB మోడల్లో చైనాలో స్పాట్ అయింది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్ లో యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు టోటల్లీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మీకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఎందుకంటే రియల్మీ UI తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం కామన్ గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0 తో వస్తుంది. ఇక దీంట్లో NFC, FM రేడియో రెండు కూడా మిస్ చేశారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి సిల్వర్, ఇంకోటి వచ్చేసి మనకు మింట్ గ్రీన్ అని టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు చైనాలో లాంచ్ చేశారు కాబట్టి చైనా ప్రైస్ డీటెయిల్స్ మన ఇండియన్ ప్రైస్ లెక్క కన్వర్ట్ చేసుకొని అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఇది 6GB RAM 128GB మోడల్ వచ్చేసి మనకు 1399 yuan అనేది పెట్టారు. మన ఇండియన్ ప్రైస్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే 15,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇక 8GB RAM 128GB మోడల్ వచ్చేసి 1899 yuan అనేది పెట్టారు. మన ఇండియన్ ప్రైస్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే 20,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇదే ప్రైజెస్ తో మన ఇండియాకి తీసుకొస్తారంటే ఖచ్చితంగా తీసుకురారు. ఫ్రెండ్స్, మనకు GST పడుతుంది కాబట్టి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసి నేను 18 నుంచి 17,000 బడ్జెట్లో మన ఇండియాకి తీసుకురావచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఏ ప్రైస్ రేంజ్లో రావచ్చు ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి మనకు సెప్టెంబర్లో కానీ లేదంటే ఈ మంత్ ఎండింగ్ కన్నా కానీ మనకు మొబైల్ ఫోన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్గానే కాబట్టి చైనాలో లాంచ్ చేసింది, మన ఇండియాకి రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి రియల్మీ V5 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చిపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చా, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొకరితో ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.